న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము. అంతట ఇశ్రాయేలీయులందరూ బయలుదేరి దాను మొదలుకొని బెయర్షిబా వరకును గిలాదు దేశము వరకును వారి సమాజము ఏకమనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. దేవుని జనసమూహమునకు చేరినవారు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటికీ పెద్దలుగా ఉన్నవారై కత్తిదూయు 4 లక్షల కాలుబలము కూడుకొనిరి. ఇశ్రాయేలీయులు మిస్పాకు వచ్చియున్నారని బెన్యామీనీయులు వినిరి. ఇశ్రాయేలీయులు ఈ చెడుతనము ఎట్లు చేయబడెనో అది చెప్పుడని అడుగగా, చంపబడిన స్త్రీ పెనిమిటి అయిన లేవీయుడు ఉత్తరమిచ్చినదేమనగా, బెన్యామీనీయుల గిబియాలో రాత్రి బస చేయుటకై నేనును నా ఉపపత్నియు వచ్చియుండగా గిబియావారు నా మీదికి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకొని నన్ను చంపదలచి నా ఉపపత్నిని బలవంతము చేయగా ఆమె చనిపోయెను. వారు ఇశ్రాయేలీయులలో దుష్కార్యమును వెర్రి పనిని చేసిరని నేను తెలుసుకొని నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల స్వాస్థ్యమైన దేశమంతటికిని ఆ ముక్కలను పంపితిని. ఇదిగో ఇశ్రాయేలీయులారా, ఇక్కడనే మీరందరూ కూడియున్నారు. ఈ సంగతిని గూర్చి ఆలోచన చేసి చెప్పుడనెను. అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి, మనలో ఎవడునూ తన గుడారమునకు వెళ్ళడు, ఎవడునూ ఇంటికి వెళ్ళడు. మనము గిబియా ఎడల జరిగింపవలసిన దానిని నెరవేర్చుటకై చీట్లు వేసి దానిమీదికి పోదుము. జనులు బెన్యామీనీయుల గిబియాకు వచ్చి ఇశ్రాయేలీయులలో జరిగిన వెర్రితనము విషయమై పగ తీర్చుకునుటకు వెల్లువారి కొరకు ఆహారము తెచ్చుటకై మనము ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో 100కి 10 మంది మనుష్యులను 1000కి 100 మందిని 10,000కు 1000 మందిని ఏర్పరచుకుందము రండని చెప్పుకొనిరి. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ ఒక్క మనుష్యుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడిరి. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులందరి యొద్దకు మనుష్యులను పంపి, మీలో జరిగిన ఈ చెడుతనమేమిటి? గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించుడి, వారిని చంపి ఇశ్రాయేలీయులలో నుండి దోషమును పరిహరింపజేయుదమని పలికింపగా, బెన్యామీనీయులు తమ సహోదరులకు ఇశ్రాయేలీయుల మాట విననొల్లక యుద్ధమునకు బయలుదేరవలనని తమ పట్టణములలో నుండి వచ్చి గిబియాలో కూడుకొనిరి. ఆ దినమున బెన్యామీనీయులు తమ జనసంఖ్యను మొత్తము చెయ్యగా 700 మంది అయిన గిబియా నివాసులు కాక కత్తిదూయ సమర్థులై పట్టణము నుండి వచ్చిన వారు 26,000 మందైరి. ఆ సమస్త జనములలో ఏర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటము కలవారు. వీరిలో ప్రతివాడును గురిగా ఉంచబడిన తల వెంట్రుక మీదికి వడిసెల రాయి తప్పక విసరగలవాడు. బెన్యామీనీయులు కాక ఇశ్రాయేలీయులలో ఖడ్గము దూయు 4 లక్షల మంది లెక్కింపబడిరి. వీరందరూ యోధులు.